శనార్థి అందరికీ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. చాలా రోజుల నుంచి వెళ్ళి మన ఒగ్గు కథలని మన మెయిన్ ఛానల్లో అప్లోడ్స్ అనేవి చాలా తక్కువ అయిపోయినాయి. అప్లోడ్ చేయడం లేదు అసలు వీడియోలు. ఇన్ని రోజులు మన ఛానల్ కొన్ని స్ట్రైక్స్ పడి ఆగిపోయి ఉండే. ఇప్పుడు అన్ని స్ట్రైక్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. ఇప్పటి నుంచి వెళ్ళి మన ఈ ఛానల్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. చాలామంది వీడియోస్ పెట్టడం లేదు అని వేరే ఛానల్ పెట్టినా అని దీన్ని అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి వెళ్ళి మన ఈ ఛానల్లో కూడా చాలా రకాల వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఒగ్గు కథకు సంబంధించిన ప్రతి వీడియో, తెలంగాణ కల్చర్కి సంబంధించిన వీడియోస్ అన్నీ ఈ ఛానల్లో కూడా అప్లోడ్ అవుతుంటాయి. ఇది అండ్ మన తెలంగాణ కథలు, ఈ రెండు ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన ఒగ్గు కథలు. అంటే అన్ని వరాలు నీకు ఇచ్చిన మరి ఒక కథ రూపం చెప్పాలి కాబట్టి తమ్ముడా ఊరునాది సుబ్బులున్నాయి మేపులు నీరు అన్నది ఏమన్నది దావతోని మరి ఈ ఊళ్ళకి వచ్చింది మరి ఒక ఊళ్ళకి పోవాలి. ఈ సృష్టిలో ఒకటే పోషవతలు ఉంటది. ఈ సృష్టికి పోషవతలు ఒకటే ఉంటది, 24 ఉండయి. ఎక్కడున్న పోషవతలి పోషవతలి కాబట్టి మరి ఊరుని కాపాడుకోవాలి. కాబట్టి ఇలా బాధగా ఉంటది. రేపు పొద్దుల ఇరిపోతుంది. అప్పుడు తమ్ముడికి చెప్తుంది ఏమని, మరి ఊర్లో తమ్ములకు ఊరెళ్ళి నేను పోతున్నా తమ్ముడ చెప్పింది. మరి అక్క మరి మా బతికేంది మా కథ అని చెప్పి గంగరాన్ని అడిగిండు. అదే మనకన్నా పెద్దలు కాబట్టి దావతులు కాబట్టి అప్పుడేమంటుందంటే అరే గంపతో కుడుములు ఉన్నాయి మరి నేను ఇక్కడ ఉండా ఏం చేస్తా అంటే ఏదో ఒక రకంగా వచ్చినా ఇక్కడ నిలబడ్డా గాని బండరాయి మెల్తా గాని నేను ఇక్కడ ఉండా. ఇలా బాలబేలు అయిపోయింది. పొలాసకు పోవాలి అంటే నేను మాత్రమే బండరాయి మెల్తా. కానీ ఎవరు వీలాలి మీరు అయితే ఆ ప్రకంగా మనకు దావతలకు వరం ఇచ్చింది కాబట్టి మరి గంపతో కుడుములు, ఇంకా అవి పిల్లలు, ఇంకా అద్దాయి పోతులు. అరే గద్దాయి పోతులు ఉన్నాయి రా తమ్ముడా పోతలు ఇంకన్నా గంటలు ఉన్నాయి రా తమ్ముడా గద్దాయి పోతులు ఉన్నాయి రా తమ్ముడా పోతలు ఇంకా పిల్లలు ఉన్నాయి రా తమ్ముడా ఇదొక సందర్భం మంచి కథ చెప్పాలని చెప్పి మరి మంచిగా ఇవన్నీ ఆజ్ఞ మనకి ఇచ్చింది పోషాతాలు. ఏమని ఊరెళ్ళి నేను పోతున్నా అంటే ఊరు దావతానికి అప్పచెప్పింది కాబట్టి ఊళ్ళో మనకి ఏముంది అడిగితే గంపతో కుడుములు,
ఆటతో చంద్రాలు గావు ఈ పిల్లలు అద్దాయి పోతులు ఈపుల కండలు సింపల సేర్లు అని చెప్పి దావతులకు ఒక వరం ఇచ్చిందో ప్రజలతోనే అంతేనా అదే మరి ఆగాను. మరి పోతున్నా నేను వెళ్ళిపోతున్నా అంటది. నేను వెళ్ళిపోయాక మరి మళ్ళీ రావాలనే ఇప్పుడు ఎక్కనో ఢిల్లీలో ఉంది ఢిల్లీనాక అప్పుడే చెప్పంటే తమ్ముడు నేను ఎక్కడున్నా కానీ నువ్వు వచ్చి నన్ను వెళ్తే ఖచ్చితంగా వచ్చి గుళ్ళే కూర్చుంటా అని చెప్పింది. ఏ రావే పోషమ్మ నేను పోషమ్మ పోషమ్మ నేను రాజులు విసిరి దైవమా ఒకటే కాదు ఏడు రకాయలు అన్నారు. ఎప్పుడు చెప్పలే కానీ ఇప్పుడు చెప్తే అయితే 7 రకాయలు కానీ అక్కడికి ఎంత శివునితో సగం ఆజ్ఞ పంచుకున్నది ఆజ్ఞతో ఉన్నది అన్ని తెలుసు. చూస్తే చిన్నదే ఒక్క ఇంటిగా తీసిపారేస్తే 200 కళ్ళు అంటే 1,00,000 కళ్ళు ఉంటాయి. ఒక ఇంటికి అడు చూసినా ఉంటాయి, ఎడు చూసినా ఉంటాయి, ఎడు చూసినా కళ్ళే ఉంటాయి. నీకు లేవు కానీ 1,00,000 కళ్ళు ఉంటాయి. అప్పుడు ఇంకా ఏమంటే తెలుసా, అరే సూత్త చిన్న దాని తల్లి చేసినవా బాగు సార్ ఉండవు నువ్వు చెప్పి చిన్నదే గాని అవి రకాల సూత్త చిన్న
చల్లినవో ఎలియగని పల్ల వచ్చి ఎసల మల్లెలు చల్లినవో చిన్న చిన్న పల్ల వచ్చి చిన్నగా బంధువులు ఆడినవో చిన్న చిన్న పల్ల వచ్చి చిన్నగా బంధువులు ఆడినవో చిన్నల బంధువులు ఆడినవమ్మ చిన్నకి చిన్నడి పిజావో చిన్న బంధువులు ఆడినవమ్మ చిన్నకి చిన్నడి పిజావో చిన్నకి చిన్నడి పిజావో తల్లి చిన్నల మధ్యల బంధమ్మ చిన్నకి చిన్నడి పిజావో తల్లి చిన్నల మధ్యల బంధమ్మ పెద్ద పెద్ద పాల వంటి పెట్ట కదా బ్రహ్మ చేసినవా అదే ఇప్పుడు పోషవతలు ఏమంటుందంటే వస్తుంది ఎవరికైనా కానీ పోషవతలు ఏ ఆదం అవుతుంది ఆడదాని అవతల వస్తుంది పిచ్చకుంటుంది పిచ్చపుది చెప్పి అంటుర్రు అన్నప్పుడు చిన్న చిన్న పాల బట్టి అవుతుంది పెద్ద పెద్ద పాల బట్టి పెంటకు దాపం చేస్తుంది ఆయన అర్థం అవుతలే ఏమైతలేదు పాల పిల్లలు పోలక ఈ పొక్కులు పడుతున్నాయి కోటలు పోతున్నారు పుట్టలు ఉంటున్నారు పుడతలు పుడుతున్నట్టుగా ఈ ప్రకారం చూసినప్పుడు ఇది పోషవతల్లి అని చెప్పి గ్రహిస్తలేరు అప్పుడు పోషవతల్లి మనం ఏం చేసింది ఇక మరి నేను ఎట్లా పోవాలి 7 రకాయలు గుడిరు మనం ముచ్చట పెట్టిరు ముచ్చట పెట్టినాక కూడా 7 రకాయలు ఏమన్నా అంటే మరి చెల్లె ఇంకొక అవతారం వేసుకోవచ్చు చెప్పింది అప్పుడు ఏమని లంబడేశంగా వచ్చింది లంబడ ఎట్లుంటారా ఒక్కొక్కరు మాట్లాడు ఒకడే అంబాలంబడి కూరగాయలు సల్లకుండా మొగుళ్ళ పిల్లలు ఊకాలు దేవతలు అయితే వీళ్ళేమన్నా పోరు అనుకోని గిచ్చవాటే కన్ను కొట్టవాటే చూడవాటే దింపవాటే దింపవాటే సోపులు చేస్తుంది అని పని చేస్తలేదు దేవుడు కొబ్బరి కథ మళ్ళొక్క ఈ ప్రజలకు అర్థం కావాలి వాళ్ళ పిల్ల ప్రజలకు ఏమన్నా అర్థం కావాలి అర్థం కావాలి మళ్ళీ ఏం చేయాలి వీళ్ళు అంబడేసం కాదు పూర్వం నాయబడి పడుతున్నారు ఈ మూల పిల్ల ఇంటలేరు మంచిగా ఎర్రగుందిగా అమ్మగుందిగా ఉర్రగుందని చెప్పి నీకు డోలు పిల్లి బాధించరు మొరటు అప్పుడు మధ్యలో కథ చెప్పింది ఒక వేషం కట్టింది ఏ వేషం కట్టింది ఏ వేషం కట్టింది అమ్మమ్మ